నువ్వు ఇంట్లో పడుకొని పని చేయకపోతే ఎట్లయ్యా? గుర్తుపెట్టుకోవాలి, మీరందరూ కూడా ఏం తయారయ్యారంటే ఊరికే జీతాలు ఇస్తారా? పని చేయాలి కదా. ప్రతి ఒక్కసారి కేంద్రం రాష్ట్రం డబ్బులు ఇస్తుందా? మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి, పని చేయాలి. పని చేయకపోతే ఎన్నిసార్లు గవర్నమెంట్ ఎక్కడి నుంచి డబ్బులు తెచ్చిస్తామండి? ఇది ట్యాక్స్ పేయర్స్ మనీ కదా. ఇది ఎఫిషియన్సీ ఉండాల్సిన పని లేదా? ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు. మనం పని చేయకుండా దాన్ని వైట్ ఎలిఫెంట్ మారి పెట్టుకుని కూర్చుంటారు ఇంట్లో. పని చేయించాలి, మనం కూడా పని చేయాలి. కష్టపడక్కర్లేదు. దాన్ని సిస్టమేటిక్ గా రన్ చేసి ప్రొఫెషనల్ గా రన్ చేస్తే అది వైబుల్ అవుతుంది ఆటోమేటిక్ గా. కాబట్టి నువ్వు కూడా ఎంతో ఏమి అన్సెటిల్మెంట్ ఉందంట్లో. ఎవరు చెప్పారయ్యా నీకు? ఎవడు చెప్పాడు? బుద్ధి ఉండాలి. ఏం తీసుకోవాలి? ఏం తీసుకుంటారు? 12,000 కోట్లు ఇస్తే ఏం తీసుకుంటారు? నీకు వచ్చి మీ ఇంటికి వచ్చి చెప్పాలా? నేను ప్రైవేట్ ఏజెంట్ని ఎన్ని గంటలు చెప్పాలి? తమాషాగా ఉంది మీకు. నేను కూడా చూస్తున్నాను, కొంతమందిని కావాలని ఏదో కలబెడతానే ఉండాలని కలబెడతా ఉంటారు. వాళ్ళకి ఏం పని లేదు. విశాఖపట్నం స్టీల్ సిటీని స్టోలన్ సిటీగా చేస్తే మీరు ఆమోదిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందరం కలిసి కాపాడుకుంటామా లేదా అని అడుగుతున్నా. అంటే అప్పుడు ఓట్ల కోసం ఒకలాగా, ఇప్పుడేమో గెలిచిన తర్వాత ముఖ్యమంత్రిగా మాట్లాడినప్పుడు ఒకలాగా, ఒక ద్వంద్వ వైఖరి అనేది కనపడుతూ ఉంది. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్కి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా వెన్నుపోటు పొడుస్తున్నారు, విశాఖ స్టీల్ ప్లాంట్కి ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఉరేస్తున్నారు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది.